Hello friends, welcome to watch Vizag Beach Road. ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ బీచ్ రోడ్ చూడబోతున్నాం అనమాట. నౌటల్ నుండి మన వైజాగ్ నౌటల్ నుంచి భీమిలి నౌటల్ దగ్గర వెళ్ళిపోతున్నాం. వెళ్ళి మిడిల్లో అయినా డెవలప్మెంట్స్ అని చూద్దాం అనమాట. అండ్ మిడిల్లో మన G20 సమిట్ కోసం చేసిన డెవలప్మెంట్స్ ఇంకా ఎంతవరకు చేంజ్ అయితే ఇంతకుముందు నాకు వీడియో చేశాను. అదే వీడియో మనం ఎక్కడ నుంచి చేస్తాం అంటే భీమిలి నుంచి వైజాగ్ నౌటల్ చేస్తాం. ఇప్పుడు వైజాగ్ నౌటల్ నుంచి భీమిలి నౌటల్కి చేయబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా బ్లాగ్ వీలోకి వెళ్దాం, రైట్ వీలోకి వెళ్దాం, వెళ్ళి ఏం డెవలప్మెంట్ చేసి చూసేద్దాం. లెట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నోట్ నుంచి బయటకు వచ్చాం అనమాట. నోట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అలా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే భీమిలి నోట్లో వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో డెవలప్మెంట్ మొత్తం చూస్తాం అనమాట. ఇప్పుడు వెళ్తే బీచ్ చూడండి అండ్ బీచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వైజాగ్ బీచ్ మంచి కలర్లో తిరుగుతుంది. అలాగే ఎండ కూడా ఆరెంజ్లో ఉంది బయటన. ఎందుకంటే మధ్యాహ్నం టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఫుల్ ఎండ ఉంది. అరౌండ్ ఒక 40 degrees దాకా ఉండొచ్చేమో. ఎందుకంటే చాలా ఎండగా ఉంది. కాదు బయట దిగామంటే చాలు మాడిపోతుంది చేతులు, ఆ రేంజ్లో ఎండ ఉంది. సో మనమైతే మన ఇంటీరియర్ విగ్రహం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తూ నోటల్ దాకా వెళ్ళొచ్చు. ఈ మధ్యలో మనకి పెద్దగా డెవలప్మెంట్స్ అవ్వలేదు ఎక్సెప్ట్ సమ్ లైట్స్ తప్ప. అండ్ సమ్ అరేంజ్మెంట్ చేస్తారు, లైట్ అరేంజ్మెంట్స్ ఇప్పుడైతే అవన్నీ తీస్తారు. ఎందుకంటే మన G20 సమిట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇదంతా బీచ్ రోడ్ చూడొచ్చు. ఈ బీచ్ రోడ్ మొత్తం మీరు టైం లెప్స్లో చూడండి, చాలా బాగుంటుంది. మీరు మొత్తం చూద్దాం అనుకుంటే నా ప్రీవియస్ బ్లాగ్ ఉంది, అప్పటికిప్పటికీ పెద్ద చేంజ్ అయ్యలేదు. అందుకని చెప్పేసి నేను మొత్తం వీడియో తీయట్లేదు. అండ్ మీడియాలో మీరు చూసుకోవచ్చు, మనకైతే మొక్కల్లో వేస్తారు. ఈ మొక్కలే మొత్తం ఆల్మోస్ట్ వేశారు. ఇది తర్వాత G20 సమిట్ అని చెప్పేసి అక్కడక్కడ పెట్టారు. అక్కడి నుంచి మనకి బీచ్ రోడ్లో పెద్దగా డెవలప్మెంట్ లేదు. అలానే చూసుకోవచ్చు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ లెఫ్ట్లో చూసుకుంటే మీకు G20 సమిట్ ఉంటుంది. చూసారా, G20 సమిట్ అని ఉంది, అది కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి మనకి పెద్దగా ఉంటుంది. సో ఇది మొత్తం మీరు టైంలో చూసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం చూసుకోవచ్చు, మీకు ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను ఇక్కడ ఎలాంటి లైటింగ్ పెట్టారనేది. అండ్ చెట్లు కూడా అలాంటివి ఉండే మీకు చూపించాను ప్రీవియస్ బ్లాగ్లో. అయితే మనకి ఈ చెట్లు చూసారా, ఈ మిడిల్లో చెట్లు ముందువే, కానీ దీనికన్నా ముందు మన చెట్లు వస్తుంది చూసారా. ఇక్కడైతే మనకి కొత్త చెట్లు వేశారు. చూస్తున్నారు చెట్లు అయితే ఎలా ఉన్నాయో. ఇంకా మనకి మిడిల్ మొత్తం లైట్ షేడింగ్ పెట్టారు. ఆ లైట్ షేడింగ్ మొత్తం ఇది డే టైం అయితే ఆన్ చేయలేదు, నైట్ అయితే ఆన్ చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు ఉండదని తెలియదు. బట్